తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మయ్య, పిల్లలకి మంచి స్కూల్ దొరికింది. కాలనీలో మంచి ఇల్లు దొరికింది. కొత్త ఇంట్లో తోట కూడా చక్కగా పెరిగింది. కొత్త ఉద్యోగస్తులందరూ ఒక్కొక్కరు వస్తుంటే కాలనీ నిండిపోతూ కలకల్లాడసాగింది. పిల్లలకు మరికొన్నాళ్లకు పరీక్షలు అయిపోతాయి. అందరూ కొత్త కాలనీలో హాయిగా గడపవచ్చు. కాలనీలోకి బోల్డు మంది పిల్లలు వచ్చారు. ఈసారి సెలవులకు వచ్చినప్పుడు పిల్లలకు తోచుకపోవడం అన్న ప్రశ్న ఉండదు. ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైన క్లబ్బు, అందరు ఆఫీసర్లకి వాళ్ళ కుటుంబాలకు ఒక క్లబ్బు, స్టాఫ్ అంటే ఆఫీసర్లు కాని వారి అందరికీ ఒక క్లబ్బు వచ్చాయి. వినోదానికి కూడా కొదవలేదు. కాజీపేట ఫాతిమా స్కూల్లో తన పిల్లలు చదవబోయే పెద్ద పెద్ద చదువుల గురించి ఊహించుకుంటూ అమ్మలు మురిసిపోతూ ఉండేది. కానీ వాళ్ళ ఊహలు తారుమారు చేస్తూ ఒకరోజు పిల్లల బోర్డింగ్ స్కూల్ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. పొద్దున్న 10 గంటలకి ఆఫీస్ నుంచి వచ్చిన రామాన్ని చూసి ఆశ్చర్యపోయింది అమ్మలు. ఏమైనా మర్చిపోయారా? ఈ టైంలో వచ్చారేమిటి? అదేమిటి మీ మొహం అలా బెంగగా ఉంది? ఆందోళనగా అడిగింది అమ్మలు. పిల్ల, ఆఫీస్కి టెలిగ్రామ్ వచ్చిందే, కాజీపేట బోర్డింగ్ నుంచి అన్నాడు రామం మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. టెలిగ్రామ్ అనగానే అమ్మలు గుండె గుబేలుమంది. మనసు కీడు శంకించింది. ఏమైందండి? టెలిగ్రామ్ ఎందుకిచ్చారు? ఆందోళనగా అడిగింది. విజయ్కి కామేష్కి చికెన్ పాక్స్ అంటే చిన్నమ్మవారు వచ్చిందట. వచ్చి వెంటనే తీసుకెళ్లమని టెలిగ్రామ్ ఇచ్చారు అన్నాడు రామం. అయ్యో, ఇదేం కర్మండి, ఇంకా ఇప్పుడే పిల్లలకి ఏమేం చేసి పెట్టాలోనని ఆలోచిస్తున్నాను అంది అమ్మలు. అంటుండగానే అమ్మలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏయ్ పిల్ల, అలా ఏడవకు. ఇదేమీ ప్రమాదకరమైన జబ్బు కాదు. మంచి మందులున్నాయి. సాధారణంగా 10 రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు రామం అమ్మలు భుజం తడుతూ. కానీ అమ్మలు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. పిల్లా, ఇప్పుడు మనం వెంటనే కాజీపేట బయలుదేరాలి. జీప్ తీసుకొచ్చాను, అందులోనే వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పుడు ట్రైన్లేవి లేవు. వెళ్ళి పిల్లలను తీసుకొచ్చేయడమే కాబట్టి ఏమీ పెట్టుకోనక్కర్లేదు. కాచి చల్లార్చిన నీళ్లు పెట్టుకో చాలు. ఇటువంటి టైంలో పిల్లలకి పచ్చినీళ్లు ఇవ్వకూడదు అన్నాడు రామం. అది కాదండి, మరి నరేష్ని కూడా తీసుకెళ్దామా అడిగింది అమ్మలో. వద్దు, చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళని చిన్నపిల్లలు తగలకుండా ఉండాలి. జీపులో వెళ్తాం కదా, అది వీలు పడదు అన్నాడు రామం. అప్పుడే అక్కడికొచ్చి అంతా విన్న గోపాలం అన్నాడు. అక్క, మరేం భయం లేదు. నువ్వు బావా వెళ్ళిరండి. వీడిని నేను చూసుకుంటాను. అయినా చీకటి పడేసరికి వచ్చేస్తారు కదా, మరేం పర్వాలేదు. అది కాదురా, వాడికి నువ్వు అన్నం పెట్టగలవా? ఇప్పుడు నాకు తెలిసిపోయిందిలే అక్క, వాడు ఎలా పడితే తింటాడో. మీరిద్దరూ నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు గోపాలం. అమ్మలు గబగబా సిగిడి మీద నీళ్లు పెట్టేసింది. మరిగిన వెంటనే ఫ్యాన్ కింద చల్లారబెట్టి మరచెంబులో పోసింది. డ్రైవరు జీపు నడుపుతుంటే రామం మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమిటండి, మరేం భయం లేదని చెప్పి మీరింత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అమ్మలు అడిగింది. అది కాదు పిల్ల, వీళ్ళకి సరిగ్గా పరీక్షల ముందు ఈ జ్వరం వచ్చింది కదా, ఇంకా పరీక్షలు రాయలేరు. ఈ సంవత్సరం చదువు ఏమవుతుందోనని ఆలోచిస్తున్నాను అన్నాడు రామం. ఆందోళనగా చూసింది అమ్మలు. అంటే ఫెయిల్ చేసేస్తారా భయంగా అడిగింది. చెయ్యరేమోలే, వీళ్ళిద్దరికీ ఇప్పటిదాకా మార్కులు బాగానే వస్తున్నాయి కదా. ఒకవేళ సగటు కట్టినా అంటే యావరేజ్ కట్టినా పాస్ మార్కులే వస్తాయి. అయినా ఈ స్కూల్ రూల్స్ ఎలా ఉన్నాయో మరి. ఆ సగటు కట్టడం అన్నమాట అమ్మలకి సరిగ్గా అర్థం అవ్వకపోయినా అప్పుడు అడిగి తెలుసుకోవాల్సినంత ఉత్సాహం లేకపోవడంతో మౌనంగా ఊరుకుంది. ఈ మధ్యనే తను పిల్లల చదువు గురించి ఎన్ని కలలు కంది. తన కలలన్నీ కూలిపోయినట్లు ఇప్పుడే ఇలా జరగాలా అనుకుంటుంటే అమ్మలకి దుఃఖం వచ్చేసింది. ఏయ్ పిల్ల, అలా కళ్ళంట నీళ్లు పెట్టుకోకు. ఏమవుతుంది? మహా అయితే మరొక ఏడాది ఎక్కువ చదవలసి వస్తుంది, అంతే కదా. ఒకవేళ పాస్ అయ్యారనుకో, అప్పుడు అది మనకు అదనపు సంతోషం అవుతుంది. మనం ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మరింత బెంబేలెత్తిపోతారో అన్నాడు రామం అమ్మల భుజం మీద చేయి వేస్తూ.
జీపు కాజీపేట చేరుతూనే రామం ఒక దుకాణం దగ్గర జీపు ఆపించి బ్రెడ్డు ద్రాక్ష పళ్ళు కొన్నాడు. జీపు స్కూల్ దగ్గర ఆగగానే ఇద్దరు విజిటర్స్ రూమ్లోకి నడిచి అక్కడి సిస్టర్ని కలిశారు. రామం జేబులోంచి బోర్డింగ్ వాళ్ళు పంపిన టెలిగ్రామ్ తీసి అక్కడి సిస్టర్కి చూపించాడు. ఈ మధ్య బోర్డింగ్లో చాలామంది మగపిల్లలకి చికెన్ పాక్స్ వచ్చింది. ఆడపిల్లల్లో మీ విజయలక్ష్మికి ఒక్కదానికే వచ్చింది. చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళందరినీ సిక్ రూమ్లో ఉంచాము. మా ఆయా మీకు సిక్ రూమ్కి దారి చూపిస్తుంది అంది బోర్డింగ్ సిస్టర్. సిస్టర్, మేము స్కూల్ హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడవచ్చా? వీళ్ళిప్పుడు పరీక్షలు రాయలేరు కదా, వాళ్ళని పాస్ చేస్తారో లేదో కనుక్కోవాలి అన్నాడు రామం. ఏవండి, ముందు వెళ్ళి పిల్లల్ని చూద్దామండి, తర్వాత చదువు విషయాలు మాట్లాడవచ్చు అంది అమ్మలో. సరే, అలాగే చేద్దాం అన్నాడు రామం. ఆయా దారి చూపుతుండగా ఇద్దరు సిక్ రూముల వైపు నడిచారు. ఆ సిక్ రూములు బోర్డింగ్ భవనానికి చాలా దూరంలో ఉన్నాయి. అక్కడ ఆడపిల్లలకొక గది, మగపిల్లలకొక గది ఉన్నాయి. ఆడపిల్లల గది ముందు ఉండడంతో ఇద్దరూ ముందుగా ఆ గదిలోకి నడిచారు. ఆ గదిలో 10 మంచాలున్నాయి. మూలనున్న ఒక మంచం మీద నిండా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది విజయ. అంత పెద్ద గదిలో ఒక మూల ఒక్కరితే అలా పడుకొని ఉండడం చూసేసరికి అమ్మలకి మనసు మెల్లిపెట్టినట్లయింది. విజులు అంది దగ్గరకు నడిచి నుదురు పట్టుకొని చూస్తూ. అంటూ మూలిగింది విజయ కళ్ళు తెరవకుండానే. రామం కూడా దగ్గరకొచ్చి నుదురు ముట్టుకొని చూశాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. దూరంగా ఉన్న స్టూళ్ళు 2 మంచం దగ్గరకు జరుపుకొని ఇద్దరూ కూర్చున్నారు. జ్వరం బాగా ఉంది, ఉండు థర్మామీటర్ చూస్తాను అన్నాడు జేబులోంచి థర్మామీటర్ తీస్తూ. అరే, థర్మామీటర్ తెచ్చారా? నాకు తట్టనే లేదు అంది అమ్మలో ఆశ్చర్యంగా. రామం విజయ నోట్లో థర్మామీటర్ పెట్టాడు. 104 అన్నాడు థర్మామీటర్ విదిలిస్తూ. అమ్మో, 104 అంది అమ్మలు బెంగగా. విజ్జి తల్లి, చూడమ్మా, నేను నాన్నగారు వచ్చాము అంది అమ్మలు విజయ తల నిమురుతూ. విజయ కళ్ళు తెరవకుండానే నేనిక్కడ ఉండను, నాకు భయమేస్తోంది, అమ్మో దయ్యాలు అంది అస్పష్టంగా కలవరిస్తున్నట్లు. జ్వరం ఎక్కువగా ఉంది కదా, అందుకే పలవరింతలు వస్తున్నాయి అన్నాడు రామం. అమ్మలు విజయ తల నిమురుతూ ఉండిపోయింది. రామం జేబులోంచి శుభ్రమైన రుమాలు తీసి ఆ గదిలోనే మూలనున్న వాష్బేషన్ దగ్గర దానిని తడిపి అమ్మల దగ్గరకు వచ్చాడు. ఈ తడి రుమాలుతో విజయ నుదురు తుడుస్తూ ఉండు, నేను మగపిల్లల గదికెళ్ళి కామేష్ని చూసొస్తాను అన్నాడు తడి రుమాలు అమ్మలకు అందిస్తూ. సరే, మీరు వెళ్ళండి, ఇంత పెద్ద గదిలో పిల్లనొక్కదాన్ని వదిలిపెట్టి నేను రాలేను. అయినా ఇంత జ్వరంలో ఉన్న పిల్లని ఇలా ఒంటరిగా పక్కన ఎవరూ లేకుండా వదిలేశారేమిటండి అంది అమ్మలు కళ్ళు తుడుచుకుంటూ. అలా తడి రుమాలు వేయగా పావుగంట తర్వాత కళ్ళు తెరిచింది విజయ. అమ్మా, వచ్చావా? నేను ఇక్కడ ఉండలేనమ్మా, అసలు ఈ బోర్డింగే వద్దు, నన్ను తీసుకెళ్ళిపోమ్మా అంది అమ్మలు చేతిని గట్టిగా పట్టుకొని విజయ. తీసుకెళ్లేదానికే వచ్చాం విజ్జులు, నాన్నగారు కూడా వచ్చారు, అందరం కలిసి వెళ్ళిపోదాం అంది అమ్మలు విజయ తల నిమురుతో. అమ్మయ్యా, ఇలా ఒక్కదాన్నే గదిలో చాలా భయంగా ఉందమ్మా, నిన్న బాగా దాహం వేసింది, చాలాసేపటిదాకా ఎవరూ నీళ్ళివ్వలేదు అంది కళ్ళంట నీళ్లు కారుతుండగా. అమ్మలు అతి బలవంతం మీద కన్నీళ్లు ఆపుకుంది. తల్లి, దాహంగా ఉందా, నీళ్ళివ్వనా అడిగింది. కొంచెం ఇవ్వమ్మా, ఇలా నువ్వు పక్కన కూర్చుంటే ఎంత బాగుందో అంది విజయ. తాము తెచ్చిన సంచిలోంచి కాచి చల్లార్చిన నీళ్లు పోసిన మరచెంబును బయటకు తీసి చిన్న గ్లాసులో నీళ్లు పోసి ఒక చేత్తో విజయన్ నెమ్మదిగా లేపి కూర్చోపెట్టి కొంచెం కొంచెం నీళ్లు తాగించింది. గ్లాసు కడగడానికని లేవపోతుంటే విజయ అమ్మలు చేతిని గట్టిగా పట్టుకుంది. వద్దమ్మా, నువ్వు వెళ్ళకు అంటూ. పిచ్చికన్నా, ఈ గ్లాసు అక్కడ కడిగేసి నిమిషంలో వస్తాను, మరేం పర్వాలేదు, నేనెక్కడికి వెళ్ళను అంటూ విజయ చేతిని మృదువుగా విడిపించుకొని వాష్ బేసిన్ వైపు నడిచింది. ఆ తర్వాత సంచిలోంచి ద్రాక్ష పళ్ళు తీసి వాటిని కడిగి ఒక్కొక్కటి విజయ నోటికి అందిస్తూ తినిపించింది. మరో 10 నిమిషాల తర్వాత రామం వచ్చాడు పక్క గదిలోంచి. అరే, మా విజ్జి లేచిందా అన్నాడు నవ్వుతూ స్టూల్ మీద కూర్చుంటూ. నాన్నగారు, మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం? విజయ రామాన్ని అడిగిన మొదటి మాట అది.
వెళ్ళిపోదాం తల్లి, 1 గంటలో వెళ్ళిపోదాం అన్నాడు రామం విజయ ముంగుర్లు సవరిస్తూ. పిల్లా, నువ్వు వెళ్ళి కామేష్ని చూసి వస్తావా? ఈ పక్క గదే. వాడికి కాస్త బాగానే ఉంది, జ్వరం కూడా మరీ ఎక్కువగా లేదు. అక్కడ 5 పిల్లలున్నారులే, అందరూ వాళ్ళ మంచాల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అన్నాడు రామం. విజులు, నేను వెళ్ళి తమ్ముణ్ణి చూసి వస్తాను, నువ్వు నాన్నగారితో మాట్లాడుతూ ఉండు అంది అమ్మలు విజయ చెయ్యి విడిపించుకుంటూ. మరి తొందరగా వచ్చేయాలి అంది విజయ. వచ్చేస్తా, పాపం వాడు చిన్నవాడు కదా, కాసేపు మాట్లాడి వస్తాను, తర్వాత అందరం కలిసి వెళ్ళిపోదాం అంది అమ్మలు. పక్క గదిలోకి వెళ్ళింది. అక్కడ పిల్లలందరూ మంచాల మీద కూర్చొని గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. తల్లిని ద్వారం దగ్గర చూడగానే అమ్మా అంటూ సంతోషంగా అరిచాడు కామేష్. ఏరా బుజ్జి, ఎలా ఉన్నావు? ఇక్కడెలా ఉంది అడిగింది దగ్గరకు నడిచి స్టూలు మీద కూర్చుంటూ. ఏమీ బాగాలేదు, జ్వరం వస్తే ద్రాక్షపళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళు ఇవ్వడమే లేదు, రోజు అన్నమే పెట్టేస్తున్నారు అన్నాడు బుంగమూతి పెట్టి. నీకు ద్రాక్షపళ్ళు తినాలనుందా? మేం తెచ్చాంలే అంటూ సంచిలోంచి మిగిలిన ద్రాక్షపళ్ళు అన్నీ తీసి వాష్ బేసిన్ దగ్గర కడిగింది. 5 మంచాల దగ్గరకు నడిచి అందరికీ కాసిన్ని పళ్ళు చేతిలో పెట్టింది. అంత చిన్న పిల్లలు థ్యాంక్ యూ ఆంటీ అంటుంటే ముచ్చట వేసింది అమ్మలకి. కామేష్తో కాసేపు మాట్లాడాక, నాన్న నువ్విక్కడే ఉండు, అక్క దగ్గరికి వెళ్తాను, మనం మన ఊరికి కాసేపట్లో వెళ్ళిపోదాం అంది. ఊరికెళ్తాం అనగానే కామేష్ మొహం చాటంత అయింది. మిగిలిన పిల్లలందరూ వాడి వైపు అసూయగా చూశారు. అమ్మలు పక్క రూంలోకి నడిచింది. ఇప్పుడు విజయ మొహం కాస్త తేటగా ఉంది. ఏమండి, మనం ఒక్కసారి బోర్డింగ్ వైపు వెళ్ళి రమేష్ని చూసి వద్దామండి అంది అమ్మలు. ఏమ్మా విజ్జులు, నేను నాన్నగారు 1 పావుగంటలో రమేష్ని చూసి వచ్చేస్తాం, పాపం వాడినొక్కడిని వదిలేసి మనం వెళ్ళిపోతున్నాం కదా, ఒక్కసారి మాట్లాడితే వాడికి బాగుంటుంది అంది అమ్మలు. మరి పావుగంటలో వచ్చేస్తారా? వచ్చేస్తాం. ఇద్దరు బోర్డింగ్ వైపు నడిచారు. చూడు పిల్ల, మనం రమేష్తో దూరంగా కూర్చొని మాట్లాడాలి, అలవాటు చొప్పున గబుక్కున దగ్గరికి తీసుకోవడం చెయ్యకు, మళ్ళా వాడికి కూడా ఇది వచ్చేస్తే కష్టం అన్నాడు రామం. అలాగే అంది అమ్మలు. స్కూలు జరుగుతుండడంతో స్కూలు యూనిఫామ్లోనే రమేష్ని విజిటర్స్ రూమ్లోకి తీసుకొచ్చారు. స్కూలు యూనిఫామ్లో వాడిని చూస్తుంటే ముచ్చటేసింది అమ్మలకి. దగ్గరకు రాకు నాన్న, అలా దూరంగా కూర్చుని మాట్లాడు, మేమిప్పుడు సిక్ రూమ్ నుంచి వచ్చాం కదా, నిన్ను ముట్టుకోకూడదు అంది. అమ్మలు వాడివైపు చూసి ఆప్యాయంగా నవ్వుతూ. తనను వదిలేసి అక్కను కామేష్ను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నందుకు రమేష్ చాలాసేపు బుంగమూతి పెట్టి కూర్చున్నాడు. మరో 1 వారం రోజుల్లో పరీక్షలు అయిపోయాక నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాం కదా అని చాలాసేపు నచ్చచెప్పాక కాస్త నవ్వాడు. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు అన్న షరతు మీద. అమ్మలు రమేష్తో మాట్లాడుతున్నప్పుడు రామం వెళ్ళి స్కూల్ హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడి వచ్చాడు. రమేష్ స్కూల్లోకి వెళ్ళిపోయాక అమ్మలు రామం మళ్ళా సిక్ రూమ్ వైపు నడిచారు. అమ్మయ్యా, పిల్లల పరీక్షల బెంగ తీరిపోయిందే పిల్ల. ఇప్పటిదాకా అన్ని పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని సగటు కట్టి ఫైనల్ పరీక్ష మార్కులు వేసేస్తారట. ఇప్పటిదాకా ఇద్దరికీ ఎప్పుడూ మంచి మార్కులే వచ్చాయి, కాబట్టి పాస్ అయిపోతారు అని హెడ్ మిస్ట్రెస్ చెప్పింది అన్నాడు రామం నడుస్తూ. అమ్మయ్యా, ఒక బెంగ తీరింది అంది అమ్మలు నిట్టూరుస్తూ. ఇద్దరూ సిక్ రూమ్ దగ్గరకు వచ్చాక, పిల్లా నువ్వు వెళ్ళి విజయ్ దగ్గర కూర్చో, జ్వరం ఎక్కువ ఉంటే ఇందాకట్లాగే తడి రుమాలు నుదుటి మీద వెయ్యి, నేను వెళ్ళి ఆ సిక్ రూమ్ సిస్టర్తో మాట్లాడి వస్తాను, మందులు ఇస్తారేమో తీసుకొస్తాను, పిల్లలు ఇక్కడి నుంచి జీపు దాకా జ్వరంతో నడవలేరు, జీపుని సిక్ రూమ్ దాకా తీసుకువస్తామని చెప్తాను అంటూ సిస్టర్ కూర్చున్న గదివైపు నడిచాడు. అమ్మలు గదిలోకి అడుగు పెట్టేసరికి విజయ నిద్రలో మూలుగుతూ కనిపించింది. నుదురు మీద చెయ్యి వేసి చూసింది. ఇందాక తగ్గిన జ్వరం మళ్ళా ఎక్కువైనట్లుంది. నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ కూర్చుంది. పిల్లల్ని అదే జీపులో సాయంత్రానికల్లా ఇంటికి తీసుకొచ్చేశారు. వస్తూ వస్తూ రామగుండంలో ఆసుపత్రిలో పిల్లల్ని చూపించి ఆ డాక్టర్ రాసిన మందులు కొని ఇంటికి వచ్చారు. పిల్లలను ఇంటికి తీసుకొచ్చిన 1 వారం రోజుల్లో ఇద్దరికీ ఆరోగ్యం పూర్తిగా బాగైపోయింది. అదృష్టవశాత్తు మిగిలిన 2 పిల్లలకు ఆ జబ్బు అంటుకోలేదు. పిల్లలందరూ మళ్ళా అటూ ఇటూ పరిగెడుతూ ఆడుకుంటుంటే అమ్మలకి హాయిగా అనిపించింది.
పిల్లల జ్వరాలు తగ్గిన 15 రోజుల తర్వాత ఒకరోజు రామం అమ్మలతో అన్నాడు, ఏం పిల్ల, ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం. పిల్లలను వచ్చే ఏడు కూడా కాజీపేట బోర్డింగ్లోనే చేర్పించుదామా? జ్వరంలో ఉన్నప్పుడు విజయ కలవరించిన మాటలు గుర్తొచ్చాయి అమ్మలకి. అప్పుడు విజయ మొహంలో కనపడిన భయం కూడా గుర్తొచ్చింది. అది కాదండి, పిల్లలకి ఇంకా జ్వరాలు రాకముందు వాళ్ళని ఆ స్కూల్లోనే ఉంచుదామనుకున్నానండి. కానీ ఈ జ్వరాల తర్వాత నాకేమిటో భయంగా ఉంది అంది అమ్మలు బెంగగా. భయం కాదు, కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను పిల్ల. ఎవరైనా ఎంత సమర్థవంతంగా పనిచేస్తారు అన్నది పరిస్థితులు అసాధారణంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న గదిలో ఉంచేశారు. పోనీ అది పర్వాలేదు, కానీ పిల్లలు పడుకునే గదుల్లో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఆయాని ఉంచాలి కదా. అలా ఉంచలేదు. పైగా ఉన్న ఒక్క ఆయా రోజల్లా అక్కడ ఉండదు. ఇది నాకు అసలు నచ్చలేదు. అవసరమైతే గబుక్కున ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక చిన్న వ్యాన్ కూడా లేదు. మీరు నిజమే అంటున్నారా? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలో. నిజమే అంటున్నాను పిల్ల. మనం చదువు ఒక్కటే చూడకూడదు కదా. స్కూలు పిల్లల మనసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా చూడాలి. నాకెందుకో ఆ బోర్డింగు పిల్లల మనసుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందేమో అనిపిస్తోంది. మీరు మాటల్లో చెప్పగలిగారు, నేను చెప్పలేకపోయాను, అది తేడా. నాకు అలాగే అనిపించిందండి అంది అమ్మలో. అయితే ఏం చేద్దామంటావు? మీ మనసులో ఏముందో చెప్పండి. నువ్వు పిల్లలు కాజీపేటలో ఉండి పిల్లలు అదే స్కూల్లో చదవడం ఒక మార్గం. నువ్వు పిల్లలతో పాటు ఉంటావు కాబట్టి వాళ్ళు మానసికంగా ధైర్యంగా ఉంటారు. బోర్డింగ్ బాగా లేదు, కానీ స్కూల్ బాగానే ఉంది కదా. నేనిక్కడ వంట మనిషిని పెట్టుకొని ఉంటాను. సాయానికి ఎలాగూ మీ తమ్ముడు నా దగ్గర ఉంటాడు. కానీ పిల్లలకి మళ్ళా ఇప్పట్లా ఏ జ్వరాలు వస్తే నేనొక్కతేను మిగిలిన వాళ్ళను ఇంట్లో వదిలేసి ఆసుపత్రికి పరిగెట్టాలి కదా. అక్కడ కాజీపేటలో మనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కూడాను. నువ్వన్నది నిజమే. మరో మార్గం ఉంది. బొబ్బిలిలో మన ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంది. పక్కనే మా చిన్నాన్నగారి ఇల్లు ఉంది. అందులో మా అక్క బావ ఉంటున్నారు. బొబ్బిలిలో మంచి స్కూళ్ళే ఉన్నాయి. నువ్వు పిల్లలు అక్కడ మన ఇంట్లో ఉండొచ్చు. పిల్లలను అక్కడ చేర్పిద్దాం. మా చిన్నాన్నగారిల్లు మన ఇల్లు కలిసే ఉన్నాయి కదా. అవసరమైనప్పుడు సాయానికి మా చిన్నాన్నగారు మా బావ ఉంటారు. నువ్వు ఒక్కదానివే ఉండాలన్న బాధ లేదు. ఏమంటావ్? ఏమిటో నాకంతా అయోమయంగా ఉందండి. మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఉండాలన్నా బాధగానే ఉంది. పిల్లల్ని మళ్ళా బోర్డింగ్లో పెట్టాలన్నా బాధగానే ఉంది. ఏం చేయాలో తోచడం లేదు అంది అమ్మలు బాధగా. ఇంకా 1 రోజుల పైనే టైం ఉందిలే స్కూలు తెరవడానికి. అయినా ఇప్పటి నుంచే అన్ని ప్రయత్నాలు చేసుకోవాలి కదా. 2-3 రోజులు ఆలోచించు అన్నాడు రామం. ఆ రాత్రంతా ఆలోచనలతో అమ్మలకి నిద్ర పట్టలేదు. పిల్లలను బొబ్బిలిలో చదివించడానికే నిర్ణయించుకున్నారు ఇద్దరు. రామం వరహాల బాబుగారికి ఉత్తరం రాశాడు. అమ్మలు పిల్లలను పెట్టుకొని తమ ఇంట్లోనే ఉంటుందని, ఇంటికి ఏమైనా మరమ్మతులు అవసరమైతే చేయించి ఉంచమని, ఇంకా బోర్డింగుకి వెళ్ళవలసిన అవసరం లేదని తెలిసిన పిల్లలు ఆనందంతో గంతులు వేశారు. తనని కూడా స్కూల్లో చేర్పించేస్తారని నరేష్ మాత్రం కాస్త విచారంగా మొహం పెట్టాడు. అమ్మలు పిల్లలు బొబ్బిలిలో కాపురం మొదలెట్టాక రామానికి ఒంటరి జీవితం మొదలైంది. గోపాలం కొన్నాళ్ళు తోడుగా ఉన్నాడు. కానీ నాగ్పూర్లో మైనింగ్ డిప్లొమాలో సీట్ రావడంతో వెళ్ళిపోయాడు. నీ ఫీజుల సంగతి నేను మీ అక్క చూసుకుంటాం. డబ్బులు కావాలని మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టకు. నీ చదువు బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటానని చెప్పాను. బయలుదేరే ముందు గోపాలాన్ని దగ్గరకు తీసుకొని అన్నాడు రామం. పెళ్ళయ్యాక రామం ఒంటరిగా ఉండడం ఇదే మొదటిసారి కాదు. అమ్మలు 3 పురుళ్ల సమయంలోనూ రామం ఒంటరిగానే ఉన్నాడు. కానీ అప్పుడు అతనికి చదువు ఉండేది. ఆ చదువుతో సమయం ఇట్టే గడిచిపోయేది. ఇప్పుడింకా చదవవలసిన పాఠ్యపుస్తకాలు లేవు. అప్పటికే చదివేసిన ఇంగ్లీషు తెలుగు నవలలు మళ్ళా చదవ బుద్ధి పుట్టడం లేదు. అదిగో సరిగ్గా అప్పుడే కనిపించింది తెలుగులో వ్యాఖ్యానం రాసిన భగవద్గీత పుస్తకం. ఆ పుస్తకం ఎక్కడో విశాఖపట్నం వెళ్ళినప్పుడు కొన్నాడు. పుస్తకాలు సర్దినప్పుడల్లా దానిని అక్కడక్కడా తిరిగేసి చూస్తున్నా ఎప్పుడూ దానిని శ్రద్ధగా చదవలేదు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని తీరిగ్గా పడక కుర్చీలో కూర్చున్నాడు.
మొదటి పేజీ నుండి మొదలెట్టి అలా పేజీలు తిప్పుకుంటూ పోవడానికి అదేమీ నవల కాదు. రామం పుస్తకాన్ని తిరిగేస్తుండగా అతనిని ఒక శ్లోకం ఆకర్షించింది. యద్యదాచరతి శ్రేష్ఠ సత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. దాని కింద ప్రతిపదార్థము వ్యాఖ్యానము కూడా రాసి ఉన్నాయి. ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. ప్రజలు నాయకులను, శిష్యులు గురువులను, పిల్లలు పెద్దలను అనుకరిస్తుంటారు. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరైనది అయి ఉంటుంది అని దానిని ఆచరణకు స్వీకరిస్తారు. మనం గొప్పవాళ్ళం అయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంటారు. మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయం. ఆ శ్లోకం రామంలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. అసలు ఉత్తములైన వారు అంటే ఎవరో మనకెలా తెలుస్తుంది? సహజంగానే మనలో ఉన్న సహజాత ప్రవృత్త అంటే ఇన్స్టింక్ట్ మనసు ఆ వ్యక్తులను గుర్తించేటట్లు చేస్తుందా? లేక ఉత్తమమైన మనిషికి కొన్ని ప్రమాణాలున్నాయా? ఒకరికి ఉత్తములుగా అనిపించిన వారు మరొకరికి ఉత్తములుగా అనిపించకపోవచ్చు కదా. ప్రశ్నలు అలా ప్రవాహంలా పుడుతూనే ఉన్నాయి. అప్పుడు భగవద్గీత చదివే విధానం రామానికి అర్థమైంది. భగవద్గీత మొదటి నుండి చదవడానికి నిశ్చయించుకున్నాడు. రోజుకు 2 శ్లోకాలు మాత్రమే చదవాలని, చదివిన శ్లోకాలలో తనకొచ్చిన సందేహాలను ఒక పుస్తకంలో రాసుకోవాలని, ఆ సందేహాలకు సమాధానాలను జీవితంలో ఎదురయ్యే సంఘటనలోంచి వెతుక్కోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా రామం భగవద్గీత పఠనం మొదలైంది. రామం ఒంటరిగా ఉన్నప్పుడు అలవాటైన మరో 2 విషయాలు చదరంగం ఆట, బ్యాడ్మింటన్ ఆట. ఆఫీస్ నుండి వచ్చాక క్లబ్బుకెళ్ళి మొదట బ్యాడ్మింటన్ ఆడడం, ఆ ఆటలో అలసిపోయాక చదరంగం ఆడడం, తర్వాత ఇంటికెళ్ళి స్నానం చేసి భోజన సమయం దాకా భగవద్గీత చదువుకోవడం రామానికి దినచర్యగా మారిపోయింది. అమ్మలు ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన వంట మనిషి వంటలు బాగానే చేస్తోంది. అన్నీ బాగానే జరిగిపోతున్నాయి అనుకునే సమయంలో రామం ఒంట్లో ఏదో అస్వస్థత మొదలైంది. ఎంత తిన్నా నీరసంగా ఉండడం, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడం, ఉండుండి చెమట్లు పట్టడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ రక్త పరీక్ష చేయించి రామానికి డయాబెటీస్ వచ్చిందని తేల్చాడు. చూడండి మిస్టర్ రామశాస్త్రి, మీకు డయాబెటీస్ ఇంత చిన్న వయసులోనే వచ్చిందని బెంగ పెట్టుకోనక్కర్లేదు. కొందరిలో అలా అవుతుంది. ప్రస్తుతం మీరు రోజుకొక ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. అప్పటికింకా మెటామార్ఫిన్ ట్యాబ్లెట్లు రాలేదు. మొదట కొన్నాళ్ళు మీరు మా ఆసుపత్రికి వస్తే మా నర్సు మీకు ఇంజెక్షన్ ఇస్తుంది. మీరు ఇంజెక్షన్ ఎలా చేయాలో చూస్తూ నేర్చుకుంటే తర్వాత నుండి మీకు మీరే ఇంజెక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే రోజు ఆసుపత్రికి రావడం కష్టం కదా. ఇక నుండి తీపి వస్తువులు మానేయండి. కాఫీలో సాక్రైన్ మాత్రలు వేసుకోండి. అన్నం తగ్గించి రొట్టెలు తినండి అన్నాడు డాక్టర్. అలాగే డాక్టర్, రేపటి నుండి ఇంజెక్షన్ తీసుకుందుకి వస్తాను అన్నాడు రామం. అమ్మలు పిల్లలు దసరా సెలవులకి గోదావరికని వచ్చారు. వస్తూ రామానికి ఇష్టమని అమ్మలు మెత్తని మైసూర్పాక్, కరకర పూరీలు తీసుకొచ్చింది. రైలు దిగి ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే అమ్మలు తిన్నగా స్నానాల గదికి వెళ్ళిపోయింది. స్నానం అయ్యాకనే వంటింట్లోకి వద్దామని. అమ్మలు వచ్చేసరికే రామం అందరికీ కాఫీ కలిపి ఉంచాడు. ఇదిగో ఈ 5 గ్లాసుల్లో కాఫీ నీకు, పిల్లలకి. ఈ గ్లాసులో కాఫీ నాకు అన్నాడు వేరేగా దూరంగా పెట్టిన గ్లాస్ చూపుతూ. నేనొచ్చి కాఫీ పెట్టేదాన్ని కదా, అందుకే ముందుగా స్నానానికి వెళ్ళిపోయాను అంది అమ్మలు నొచ్చుకుంటూ. సర్లే, ముందు కాఫీ తీసుకో అన్నాడు రామం. అవును, మీ కాఫీ అలా వేరుగా దూరంగా పెట్టారు, ప్రత్యేకత ఏమిటో అంది అమ్మలు రామాన్ని వారగా చూస్తూ. ఇందాక జీపులో వస్తున్నప్పుడు నువ్వన్నావు కదా, రైల్లో పానకం లాంటి కాఫీ తాగి విసుగొచ్చిందని. దేవుడు నాకు హాయిగా అటువంటి పానకాలు తాగక్కర్లేదని వరం ఇచ్చేశాడు. రామం నవ్వుతూ అన్నాడు. ఏమిటండి మీరంటున్నదేమిటో నాకు అర్థం అవడం లేదు అంది అమ్మలో. అంటే ఏమిటంటే నేను కాఫీలో పంచదారకి బదులు ఇదిగో ఇవి వేసుకోవాలి అన్నమాట అంటూ ఒక చిన్న సీసా చూపించాడు. అందులో హోమియో మాత్రల సైజులో చిన్న చిన్న బిళ్ళలున్నాయి. అమ్మలు ఆ చిన్న సీసా వైపు పరీక్షగా చూసింది. ఇవి సాకరిన్ మాత్రలు కదూ అడిగింది. అవును.
ఇవెందుకు కాఫీలో వేసుకుంటున్నారు? ఇవి షుగర్ వచ్చిన వాళ్ళు కదా వేసుకుంటారు అనుమానంగా అడిగింది. ఎందుకంటే నాకు షుగర్ వచ్చింది కాబట్టి అన్నాడు రామం నవ్వుతూ తాపీగా. అటువంటి హాస్యాలు ఆడకండి. షుగరు ముసలివాళ్ళకు కదా వస్తుంది. మీకింకా నిండా 40 ఏళ్ళు లేవు. ఆ షుగర్ దేవత రాదలుచుకుంటే చిన్న పెద్ద చూడదు పిల్ల, ఎవరికైనా వచ్చేస్తుంది. నా మీద ఎందుకో దయతలిచి ముందే వచ్చేసింది అన్నాడు రామం పెద్దగా నవ్వుతూ. మీరు నిజమే చెప్తున్నారా? నిజమే చెప్తున్నాను పిల్ల. నువ్వు వెళ్ళిన 10-15 రోజులకి నీరసంగా ఉంటే డాక్టర్కి చూపించుకున్నాను. టెస్టులు చేశాక నా రక్తంలో ఎంచక్క పంచదార ఉందన్నారు. రోజు ఒకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. అప్పటికింకా ఈ షుగర్ ఫ్రీ లాంటి ప్రత్యామ్నాయాలు రాలేదు. రామం వాక్యం పూర్తి చేయకుండానే అమ్మలు కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అయ్యో, ఇదేమిటండి కర్మ! అక్కడ బొబ్బిలిలో రిటైర్ అయిన మీ బావగారే రోజు మజ్జిగన్నంలో బెల్లం ముక్క నంచుకోకుండా తినలేకపోతున్నారు. మీకు ఇప్పటి నుండి ఈ షుగర్ ఏమిటండి? చూడుపిల్ల, ఈ షుగరు ఏమీ ప్రాణాంతకమైన జబ్బు కాదు. నోరు కట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నువ్వేమిటి అలా కన్నీళ్లు పెట్టేసుకుంటున్నావు? ఏది నవ్వు ఒకసారి అన్నాడు రామం అమ్మలు గడ్డం పట్టుకొని ఊపుతూ. ఏమిటో మీకిష్టమని మైసూర్ పాక్ తెచ్చాను అంది అమ్మలు కళ్ళు తుడుచుకుంటూ. నా పేరు చెప్పుకొని నువ్వు పిల్లలు తినేయండి అన్నాడు రామం. అస్సలు కొంచెం కూడా తినకూడదా? అమ్మలు ఆత్రంగా అడిగింది. ఎప్పుడైనా చిన్న ముక్క తినొచ్చులే, తీసుకురా, ఇద్దరం కలిసి ఒక ముక్క తిందాం. అమ్మలు వెళ్ళి బుట్టలో పెట్టిన డబ్బా తీసుకువచ్చింది. అందులోంచి ఒకటి తీసి సగం తుంచి అమ్మలకిచ్చి మిగిలిన సగం తాను నోట్లో వేసుకున్నాడు. నువ్వు చేసిన మైసూర్ పాక్ రుచి దేనికి రాదు పిల్ల అన్నాడు. అయినా మీరు నాకు ఉత్తరంలో ఈ విషయం ఎందుకు రాయలేదు? నిష్ఠూరంగా అంది అమ్మలో. రాస్తే నువ్వు మాత్రం ఏం చేయగలవు? అక్కడ బెంగ పెట్టుకుంటూ కూర్చోవడం తప్ప అన్నాడు రామం నవ్వుతూ, అమ్మలు నుదుటి మీద పడుతున్న జుత్తు సవరిస్తూ. అన్నట్లు రాత్రిపూట పుల్కాలు తినమన్నారు. నువ్వు వంట మనిషికి పరోటాలు నేర్పి వెళ్ళావు కానీ పుల్కాలు నేర్పలేదు కదా? ఏమిటో గట్టిగా అట్టముక్కల్లా చేసేస్తోంది. ఆ మాటలు వింటోంటే అమ్మలు మనసు విలవిల్లాడింది. నేనున్నన్ని రోజులు నేనే చేసి పెడతాలేండి, వెళ్లే ముందు నేర్పి వెళతాను అంది అమ్మలు రామం వైపు ఆప్యాయంగా చూస్తూ. మరునాడు పొద్దున్నే కాఫీ తాగుతున్నప్పుడు రామం అడిగాడు. పిల్లా, ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలతో గడుస్తున్నా నీ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టేశాను కదూ. ఇంట్లోనే బాత్రూములు, అన్ని చోట్ల కుళాయిలు, రోజంతా ఉండే పని మనిషి, అన్నీ వదిలేసుకొని అక్కడ బావిలో నీళ్లు తోడుకుంటూ బాత్రూమ్ గురించి పెరట్లో అంత దూరం వెళుతూ పిళ్ళు తిరగటిలో విసురుకుంటూ బొగ్గుల కుంపటి మీద వండుకుంటూ నీకు బోల్డు పనులైపోయాయి కదూ అన్నాడు ఆర్ద్రంగా. అమ్మలు నవ్వింది. పనులు నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఉన్నవేనండి. మధ్యలో కదా ఈ భోగాలన్నీ వచ్చాయి. ఓ 4 రోజులు కాస్త కష్టంగా అనిపించింది. తర్వాత అలవాటైపోయింది. ఒక్క లెట్రిన్ విషయమే కాస్త ఇబ్బందిగా ఉంది. పిల్లలు రోజు గోల పెడుతున్నారు అంది అమ్మలు. పిల్లల స్కూళ్ళు బాగున్నాయా? బాగున్నాయని పిల్లలు అంటున్నారు. మిమ్మల్ని విడిచి ఉండడం కష్టమైనా సర్దుకుపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మీకు ఈ షుగర్ వచ్చిందని తెలిసాక బెంగగా ఉంది. పిచ్చి పిల్ల, బెంగేమీ లేదు. ఇదేమీ పెద్ద జబ్బు కాదు అన్నాడు రామం అనునయంగా. అవును, మీ బావగారికి కూడా షుగర్ ఉంది కదా? అయినా రోజు మధ్యాహ్నం రాత్రి కూడా మజ్జిగన్నంలో బెల్లం ముక్క నంచుకోకుండా తినలేరు. మన మనసును మనం లొంగదీసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి అన్నాడు రామం. సర్లేండి, అన్నింటికి వేదాంతం చెప్తారు అంది అమ్మలు చిరుకోపంగా. అన్నట్లు పిల్ల, నేను ఈ మధ్య రోజు భగవద్గీత చదువుతున్నా తెలుసా? రోజుకి 2-3 శ్లోకాలు చదివి వాటిలోని అసలు విషయం అర్థం చేసుకుందికి ప్రయత్నిస్తున్నాను. అవునా? ఆశ్చర్యంగా అంది అమ్మలు. ఇంకా రోజు ఆఫీస్ అయ్యాక మన ఆఫీసర్ల క్లబ్లో చదరంగం ఒక ఆట, బ్యాడ్మింటన్ ఒక ఆట ఆడుతున్నాను. 2 ఆటలు ఆడి ఇంటికొచ్చేసరికి సాయంత్రం 7:30 దాటిపోతోంది అన్నాడు రామం. పోన్లేండి, మంచి పని చేస్తున్నారు. మరి నేనొచ్చాక ఈ 4-5 రోజులు వెళ్ళలేదేం? నువ్వు పిల్లలు ఉండేదే 20 రోజులు. మనకి సాయంత్రమే కదా కాస్త మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నేను క్లబ్బులో ఎలా కూర్చోగలను అన్నాడు రామం నవ్వుతూ. అమ్మలు రామం మొహం వైపు ఆప్యాయంగా చూసింది. అన్నట్లు నేను చదరంగం బాగా ఆడతానని ఆ క్లబ్బులో మంచి పేరు వచ్చింది తెలుసా? అవునా? అయినా మీరు ఏది నేర్చుకున్నా పూర్తిగా నేర్చుకుంటారండి
అంది అమ్మలు. అన్నట్లు దసరాకి క్లబ్లో ఏవో ప్రోగ్రాంలు పెట్టారు. వరుసగా 3 రోజులు భరతనాట్యం, ఏవో నాటకాలు, పాటలు అన్నీ ఉంటాయి. నిజమా? అబ్బా, పిల్లలు ఎంత సరదా పడతారో అంది అమ్మలు. దసరా ముందు రోజు అమ్మలు తీవ్రమైన ఆలోచనలో పడింది. బొబ్బిలిలో బయలుదేరే ముందు దసరా రోజున బొబ్బట్లు చేద్దామని అమ్మలు అనుకుంది. అమ్మలు చేసిన బొబ్బట్లు రామానికి చాలా ఇష్టం. ఇంత పల్చగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్లు ఎలా చేయగలవే పిల్లా అంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు రామం బొబ్బట్లు తినకూడదు. పంచదారకు బదులు రామం కాఫీలో వేసుకునే ఆ సాక్రిన్ మాత్రలు వేయొచ్చు. కానీ అవి వేస్తే బొబ్బట్లు ఒత్తపడవేమో. అదిగాక అవి మరీ ఎక్కువగా వాడకూడదని రామం చెప్పాడు. మరి ఇంకేం చెయ్యాలి దసరాకి? విజయకి తీపి వంటకం లేకపోయినా పర్వాలేదు, కానీ మగపిల్లలు 3 గోల పెడతారు. రామానికి ఏమీ చేయకుండా మిగిలిన అందరూ తీపి తినేయడం అమ్ములకి బొత్తిగా మనసొప్పడం లేదు. పోనీ పాయసం చేస్తే? పాయసం చేసే ముందు ఎన్ని మాత్రలు వేస్తే ఎంత తీపి వస్తుందో తెలుసుకోవాలి. ఆ రోజు మధ్యాహ్నం కాఫీ తాగుతున్నప్పుడు తన కాఫీలో కూడా పంచదారకి బదులు సాక్రిన్ వేసుకుంది అమ్మలు. పంచదార రుచి రాకపోయినా పర్వాలేదు, బాగానే ఉంది అనుకుంది. మరునాడు దసరా రోజు రామానికి సాక్రిన్ వేసిన ముతక గోధుమ నూక, దీన్నే దాలియా అంటారు, ఆ గోధుమ నూక పాయసం మిగిలిన అందరికీ పంచదార వేసిన బియ్యం పాయసం చేసింది. సాక్రిన్ వాసన తెలియకూడదని బోల్డ్ యాలకుల పొడి వేసింది. పులిహోర, మసాలా గారెలు, అల్లం పచ్చడి, వంకాయ, కొత్తిమీర కారం కూర, గుమ్మడికాయల పులుసు చేసింది. అబ్బా, గారెలు కరకరలాడుతూ ఎంత బాగున్నాయో అన్నాడు రామం ఒక ముక్క కొరికి. ఇదేమిటోయ్, నాకింత పాయసం ఇచ్చేశావు, 2 చెంచాలు వెయ్యి చాలు అన్నాడు రామం. అది మీ స్పెషల్ పాయసంలేండి అంది అమ్మలు ముసిముసిగా నవ్వుతూ. స్పెషల్ పాయసమా అంటే? తిని చూడండి తెలుస్తుంది అంది అమ్మలు. రామం ఒక చెంచాడు నోట్లో వేసుకున్నాడు. ఓ, ఫస్ట్ క్లాస్ అన్నాడు కళ్ళు మెరుస్తుండగా. అది సాక్రిన్ పాయసం అంది అమ్మలు నవ్వుతూ. అరే, బాగానే ఉందే అన్నాడు రామం ఆశ్చర్యంగా. మీరు రోజు కాఫీలో 2 మాత్రలు వేసుకుంటారు కదా, నేను మరొక్కటి ఎక్కువ వేశాను అంతే. ఈ ఒక్కరోజు ఒక గ్లాస్ కాఫీ ఎక్కువ తాగాను అనుకోండి అంది అమ్మలు. అమ్మలు చేసిన పదార్థాలు తక్కువగా తిన్నా అన్నీ తిన్నాడు రామం. అమ్మలు సంతృప్తిగా నిట్టూర్చింది. దసరా సెలవులు అయిపోయి అమ్మలు పిల్లలు వెళ్ళిపోగానే రామం మళ్ళా తన పాత దినచర్యలో పడిపోయాడు. ఒకరోజు రామం పొద్దున్నే లేచేసరికి కడుపులో తిప్పుతూ 4-5 విరోచనాలు అయ్యాయి. జీపులో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని అటు నుండి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. టెంపరేచర్ చూసిన డాక్టర్ రామం వైపు చిరుకోపంగా చూశాడు. ఏమిటి సార్ ఇది, మీకు జ్వరం 100 దాటింది, ఇటువంటి స్థితిలో ఆఫీస్కి వెళ్తాను అంటున్నారు? మీరు పూర్తిగా జ్వరం తగ్గి నార్మల్కి వచ్చాక కూడా 2 రోజులు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోక తప్పదు. మీరింకా ఆఫీస్కి వెళ్లకుండా తిన్నగా ఇంటికి వెళ్ళిపోండి మందలిస్తున్నట్లు అన్నాడు డాక్టర్. ఈ జ్వరం ఎందువల్ల వచ్చింది డాక్టర్? రామం అడిగాడు. ఇది అజీర్ణం వల్ల వచ్చిన జ్వరం. మీకు డయాబెటీస్ ఉండడం వల్ల కాస్త ఎక్కువగా వచ్చింది. మీకు జ్వరం తగ్గడానికి, వాంతులు విరేచనాలు తగ్గడానికి మందులు ఇస్తున్నాను. మీకు నీరసంగా ఉంది కదా అని ఇన్సులిన్ తీసుకోవడం మానేయకండి. తిండి కూడా బాగా తగ్గించకండి. ఒక 4-5 రోజులు రొట్టెలు కూర మానేసి పల్చటి మజ్జిగన్నం తినండి అంటూ జాగ్రత్తలు చెప్పాడు డాక్టర్. రామం ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన రామాన్ని చూసి పని మనిషి లక్ష్మి గాబరా పడిపోయింది. అయ్యో, మీకు పానం గింత ఖరాబైతే నాకు చెప్పలేదేంది దొరా? పొద్దుగుంగినాక మా ఓణ్ణి తీసుకొస్తా, మీకు పానం బాగయ్యేదాకా ఈడనే ఉంటాడు అంది. ఆ రోజు సాయంత్రం లక్ష్మి తన భర్త రాజేష్ని వెంటబెట్టుకుని వచ్చింది. రామం సెలవు పెట్టి ఇంట్లో ఉన్నన్ని రోజులు సాయంత్రం నుండి మర్నాడు పొద్దున్న దాకా రాజేషు రామం దగ్గర ఉండి అతని అవసరాలు చూస్తుంటే పగటిపూట లక్ష్మి చూసుకునేది. మొత్తం 10 రోజుల సెలవు తర్వాత రామం ఆఫీస్కు వెళ్ళాడు. మళ్ళా క్రిస్మస్ సెలవులకి అమ్మలు పిల్లలు వచ్చారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.